శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము. అయితే చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి, ఏ విధంగా చేసుకోవాలి, పూజా విధానం ఏంటి, అలాగే మాల ఏ విధంగా వేసుకోవాలి, అమ్మవారి దీక్ష ఏ విధంగా తీసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని నన్ను చాలా మంది అడుగుతున్నారనమాట. అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. లాస్ట్ వరకు కూడా చూడండి. అయితే ఫస్ట్ వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి, జూన్ 26, ఈ నెల 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు అనేవి మన వారాహి పీఠంలో జరుగుతాయన్నమాట. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అలాగే ఆషాఢ నవరాత్రులని, వారాహి నవరాత్రులని అంటారనమాట. వీటిని ఎవ్వరికీ చెప్పకుండా చేస్తారండి. అందుకనే గుప్తంగా చేసుకుంటారు కాబట్టి వీటికి గుప్త నవరాత్రులు అని పేరు అనమాట. అంటే సీక్రెట్ నవరాత్రులు, ఎవరు చెప్పకుండా మనం ఇంట్లోనే చేసుకుంటాం అనమాట అవి. అలాగే ఇప్పుడు నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి అని చాలా మంది డౌట్ అనమాట. చాలా మందికి ఏంటి అంటే చాలా సింపుల్గా నేను చెప్తాను. అమ్మవారి నవరాత్రుల్లో మనం లలితా నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగానమాట. పెద్దగా ఏమీ మార్పులు ఉండవు. కాకపోతే ఏంటంటే వారాహి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి సమయంలో పూజించాలి. అలానేసి పగలు కూడా దీపం పెట్టుకోవాలి అండి. 26వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ వీలైతే కనుక 5 ఆ సమయానికి పీఠం పెట్టుకోండి ఇంట్లోనే. లేదా అలా ఇంటి దగ్గర కుదరలేని వాళ్ళు మన వారాహి అమ్మవారి టెంపుల్కి కూడా వచ్చి మీరు హ్యాపీగా ఇక్కడ అమ్మవారి సేవ చేసుకోవచ్చు అనమాట. మనకి వారాహి పీఠంలో అమ్మవారి నవరాత్రులు అన్ని రోజులు 9 రోజులు కూడా విశిష్టమైన పూజలు జరుగుతాయి. కుంకుమ పూజలు, అలాగే పంచమి వచ్చుతుంది కదా మధ్యలో, పంచమికి అయితే మాత్రం పంచమి అభిషేకం ఉండదు. ఎందుకంటే మనం అమ్మవారిని నిలబెడతాం కాబట్టి అప్పుడు అభిషేకం అయితే ఉండదు. అలాగే బుధవారం కూడా సెలవు ఉండదు అనమాట. సెలవు దినం కాదండి, మామూలుగా తెరిచే ఉంటుంది గుడి. ఎందుకంటే మనం పర్వదినం వచ్చినప్పుడు బుధవారం తెరుస్తామని చెప్పాం కాబట్టి అప్పుడు కూడా గుడి తెరవబడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా జరగనున్నాయి అనమాట. చాలా మంది పూజా విధానం కోసం అయితే అడుగుతున్నారు. అలాగే మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారో కూడా చెప్పమని అడుగుతున్నారు అనమాట. అయితే నేను ఈరోజు చెప్తానండి. ఇప్పుడు మీరు పీఠం పెట్టుకుంటారు కదా, పీఠం పెట్టుకున్న తర్వాత ఉదయం అయితే మాత్రము దీపం పెట్టుకోవాలి ఎవ్రీడే, ఆ 9 రోజులు కూడా. అలాగే సాయంకాలం చేయాలన్నమాట. విశిష్టమైన పూజ అయితే మాత్రం అమ్మవారికి రాత్రి సమయంలో చేయాలి. మనం లలితాదేవికి అయితే మార్నింగ్ చేస్తాం కదా లలితా నవరాత్రుల్లో, కానీ వారాహి అమ్మవారికి ఏంటంటే రాత్రి దేవత ఆవిడ, మీ అందరికీ తెలుసు. రాత్రి సమయంలో చేయాలి అనమాట. పానకం కానీ, దానిమ్మ గింజలు కానీ, లేకపోతే మీకు తోచిన పదార్థాలు పెట్టుకోండి. అమ్మవారికి మీకు తోచినట్టుగా ఏవో పదార్థాలు అనమాట. ఏంటంటే మన లలితాదేవికి ఏ విధంగా సమర్పిస్తామో అలా అన్ని పెట్టొచ్చు. దద్దోజనం కానివ్వండి, పులిహోర కానీ, చక్ర పొంగలి కానీ, లేకపోతే దానిమ్మ గింజలు కానివ్వండి, లేకపోతే డైలీ పానకం పెట్టుకుంటే చాలా మంచిది. పానకం పెట్టుకోండి. అలాగే మీరు ఇంకా కూరగాయలు కూడా